వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. మహారాష్ట్రలో బీజేపీ కూటమిదే విజయం. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకానికి ఇది నిదర్శనమన్న చంద్రబాబు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం. నువ్వేమైనా చక్రవర్తివా? నీలాంటోళ్లు ఎంతో మంది కొట్టుకుపోయారు. చర్లపల్లి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ శనివారం ములాఖాత్. ప్రభుత్వ భూముల ఆక్రమణ, బలవంతు భూసేకరణలపై పవన్ కు అనేక ఫిర్యాదులపై పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలన్న పవన్. తమ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని వెల్లడి. జగన్ ఏం చేసినా తప్పు, చంద్రబాబు ఏం చేసినా ఒప్ప అన్న గుడివాడ అమర్నాథ్. గత ప్రభుత్వం సిక్కి ఒప్పందంలో జగన్ కి భారీ మొత్తంలో లంచం అందినట్లు కథనాలు. టీడీపీ శ్రేణులు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి మండిపాటు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 145. మ్యాజిక్ ఫిగర్ ను ఎప్పుడో దాటేసిన మహాయుతి కూటమి షిండే వర్గం ఎన్సీపీ అజిత్ పవార్ 233 స్థానాల్లో విజయం ఖాయం చేసుకుంది. విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి 50 స్థానాల్లో ముందంజ వేసింది. ఈ నేపథ్యంలో మహాయుతి కూటమి విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక విజయం అందించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర ఓటర్లు, మహిళలు, యువతకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు వస్తున్న వివిధ ఫిర్యాదులపై ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖ పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతో పాటు ప్రైవేట్ భూముల ఆక్రమణలపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు కాకినాడ పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరించాలని పవన్ సూచించారు. ఫిర్యాదులపై ప్రాధాన్యతను ఇస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని చెప్పారు. ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయడం, రాష్ట్ర వనరులను రక్షించడంలో, నేరస్తులను బాధ్యులను చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ రాసుకొచ్చారు. గురుకుల విద్యార్థుల కోసం సీఎం 10 నిమిషాలైనా కేటాయించాలని కవిత పేర్కొన్నారు. గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం 10 నిమిషాలైనా సమయం కేటాయించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాంకిడి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని కవిత పరామర్శించారు. రాష్ట్రంలో 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం కలిచివేస్తోందన్నారు. పసిబిడ్డల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం పట్టనట్టు ఉండడం సరికాదన్నారు. నారాయణపేట పాఠశాలలో అన్నంలో పురుగులు రావడంపై సీఎం సమీక్ష జరిపినా మరుసటి రోజే అదే ఘటన పునరావృతం కావడంపై ఆమె మండిపడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నివేశము ఈరోజు వాంకిడి ఆశ్రమ పాఠశాలలో మరి విషతుల్యమైనటువంటి ఆహారం తినడం వల్ల ఒకేసారి ఆహారం తిన్నటువంటి 30 మంది బిడ్డలు కూడా మరి సిక్ అయినటువంటి సందర్భంలో వారిని మంచిర్యాల నుండి నిమ్స్కి షిఫ్ట్ చేసి దాదాపు 15-17 రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు నేను చూసొచ్చినటువంటి పాప ఇంకా కూడా వెజిటేటివ్ స్టేట్లోనే ఉన్నది. దాదాపుగా వెంటిలేటర్ మీదనే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భం. మనము చాలా బాధతో కూడినటువంటి పరామర్శ ఇది. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పసిబిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే పట్టనట్టు ఉండడం సరికాదు. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైతే దాదాపుగా నెలకు 3 మంది యావరేజ్గా ఇప్పటికే 42 మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది. అంటే యావరేజ్గా 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారి సమయం వెచ్చించలేకపోతున్నట్టుగా కనపడతా ఉన్నది. ఒక్క 10 నిమిషాలు మీరు పాఠశాలల్ని పసిబిడ్డల గురించి ఆలోచించి రివ్యూ చేసినట్టయితే ఈ ప్రాణాలన్నీ కూడా కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న పేపర్లో చూసాం, నారాయణపేటలో హాస్టల్లో అన్నంలో పురుగు వచ్చిందని చెప్పి పిల్లలందరూ ధర్నా చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి రివ్యూ చేసిన తర్వాత తెల్లారి మర్నాడు కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే పిల్లలంతా ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మరి కనబడతా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ ప్రాధాన్యతను గుర్తించండి. బిడ్డల ప్రాణాలు ప్రాధాన్యమైనటువంటి అంశంగా మీరు స్వీకరించి
తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆదిలాబాద్ టు ఆలంపూర్ మీరు ఏ ఒక్క పాఠశాల చూసినా, ప్రభుత్వ గురుకుల కావచ్చు, ఆశ్రమ పాఠశాల కావచ్చు, ఏది చూసినా కూడా ప్రతి పాఠశాలలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ 42 మంది పిల్లలు 11 నెలల్లో చచ్చిపోయింది. అన్ని జిల్లాల నుండి ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా ఈ పాఠశాల వ్యవస్థనంతా కూడా మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యి తక్షణమే ఈ పరిస్థితిని చక్కబెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ 42 మంది కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంగారెడ్డి జైలు నుంచి చెర్లపల్లి జైలు వరకు అమాయకులు జైల్లో ఉంటే కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి వరకు అరాచకాలు చేస్తున్న వాళ్లు గద్దెనెక్కి కూర్చున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. చెర్లపల్లి జైలులో పట్నం నరేందర్ రెడ్డిని కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలనలో చేయని తప్పులకు పట్నం నరేందర్ రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. అక్కర్లేని ఫార్మా విలేజ్ ను పేదలపై రుద్దుతూ భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతులపై కాంగ్రెస్ కార్యకర్తలు అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. బలహీన వర్గాల తరపున బీఆర్ఎస్ పోరాడుతోందని చెప్పారు. కక్షపూరిత వైఖరి వల్ల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న, చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి నేను, మా మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు, మరొక మాజీ మంత్రి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ హోంమంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీ గారు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, మల్కాజ్గిరి పార్లమెంటు మొన్ననే పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి నేను వదిలేయండి, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను, చేయని తప్పుకు ఇవాళ 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు, వాళ్లను విడిపించండి, వాళ్ల కోసం పోరాటం చేయండి, మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి, మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి, మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు, అక్కరలేని ఫార్మా విలేజ్ ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు చూస్తా ఉన్నారు. కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు, ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్లు చిన్నపిల్లలను చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరొకటి నిన్ననే చూసినాం. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి 85 ఏళ్లు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు, ఓట్లేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్ గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది. నియంతల పాలనలో, దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండేనా? మేం లేదా ప్రభుత్వంలో 10 ఏళ్లు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమన్నా రారాజువా? నువ్వేమన్నా చక్రవర్తివా? లేక 1000 ఏళ్లు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్కబెడతా ఉన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు, పేద గిరిజన రైతుల మీద, వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకుని తప్పుడు పోయినట్టు 100 మంది పోలీసులు పోయి దాడి చేయడం, విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు గాని, అనుముల గురవారెడ్డి గాని ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి జగన్ ఏం చేసినా తప్పు, చంద్రబాబు ఏం చేసినా ఒప్పు అన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
2021లో పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ కి భారీ మొత్తంలో లంచాలు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించినట్లు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత అవినీతి అంతర్జాతీయ స్థాయి దాటిందంటూ టీడీపీ శ్రేణులు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. చంద్రబాబు హయాంలో యూనిట్ విద్యుత్ 6.99 లక్ష కొనుగోలు చేస్తే లేని తప్పు జగన్ కేవలం యూనిట్ విద్యుత్ 2.49 లకే కొనుగోలు చేస్తే మాత్రం అది పెద్ద తప్పు అన్నట్లుగా దుష్ప్రచారం చేయడం ఏమిటని అమర్నాథ్ మండిపడ్డారు. రాజీనామాల వల్ల ఏది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేటైజేషన్ నిర్ణయం మా ప్రభుత్వం తీసుకుంటే, మా ప్రభుత్వం ఇన్ ద సెన్స్ కూటమి ప్రభుత్వం తీసుకుంటే మేము రాజీనామాలు చేస్తామని చెప్పారు. మీరు రాజీనామాలు చేయడం వల్ల లేదా పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు రాజీనామా చేయడం వల్ల ఇది ఆగదు. నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, మా పార్టీ అభిప్రాయం కూడా. పార్లమెంట్ సభ్యులు ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు మీరు రాజీనామాలు, మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత రాజీనామాలు కానీ నిర్ణయం తీసుకోక ముందుగా రాజీనామాల వల్ల ఏది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ప్రభుత్వం, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీల వల్ల ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇందాక పెద్దలు పైరాజు గారు చెప్పారు. ఆ రోజు మీరు ఏదైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షల పేరిట ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఆ రోజు అశోక్ గజపతిరాజు గారు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా, సుజనా చౌదరి గారు ఒక స్టేట్ మినిస్టర్ గా ఆ రోజు ప్రభుత్వంలో ఉంటే మీరు ప్రత్యేక హోదా కోసం మీరు విత్డ్రా అయిపోయి ప్రభుత్వం నుంచి మీరు ఢిల్లీలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ధర్మ పోరాట దీక్షలు చేసినటువంటి సందర్భాలు రాష్ట్ర ప్రజలు గుర్తున్నాయి. ఈరోజు ఉక్కు పరిరక్షణ కోసం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడం కోసం కూడా మీరు అటువంటి పోరాటం తీసుకోండి, చెప్పండి. ఎందుకంటే ఆ రోజు కూడా 272, 274 సీట్లు ఆ రోజు బీజేపీకి ఉన్నాయి. ఈ రోజు అన్ని లేవు. ఈరోజు బీజేపీకి ఉన్నవి కేవలం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్ధం ప్రకటించబోతోందన్నారు. మహారాష్ట్రలో ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని నమ్మలేదన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కూటమి ముక్కలు కావడం ఖాయమన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలవుతున్నాయని జోషన్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూల్స్తారని స్పష్టం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మహారాష్ట్రలో పట్టినగతే పడుతుందన్నారు. ఎందుకంటే ఒక్క హామీలను అమలు చేయలేదు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. భద్రాద్రి క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి వారిని శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా భద్రాద్రి ఆలయంలో మాడుబీదుల విస్తరణ చేపడతామన్నారు. మొదటి విడతగా 68 కోట్ల నిధులతో స్థల పరిశీలన పనులు త్వరలోనే మొదలు పెడతామని చెప్పారు. భద్రాచల పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఈరోజు స్వామివారి దర్శనం అయిన తర్వాత స్థానిక అధికారులతో చర్చించాం. ఈ మాడు వీధులు ఏర్పాటు చేయడం కోసం కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ రిక్వైర్మెంట్ ఉంది. వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం మొదటి విడతగా సుమారు 68 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా టెంపుల్ అభివృద్ధికి ఇతరత్ర ఖర్చులకి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కార్యక్రమం చేయటం కోసం తప్పకుండా నిధులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రాముల వారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా శ్రద్ధ
స్థానిక మంత్రులు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మరొక సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరం కలిసి ఈ టెంపుల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ టెంపుల్కి సంబంధించిన అన్ని వివరాలతో మరొక్కసారి చర్చించుకుందామని. అమెరికాలో అదానీ గ్రూప్ పై కేసు నమోదు కాగా వైసీపీ అధినేత జగన్ పేరు కూడా తెరపైకి వచ్చిందంటూ ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. కూటమి నేతలు జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని స్పందించారు. రాష్ట్రంలో 2 పత్రికలు 10 ఛానళ్లు ప్రతిరోజు జగన్ పై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. అమెరికాలో కేసులు అంటూ జగన్ పేరును తెరపైకి తీసుకురావడం ఇదేమీ కొత్త కాదని, గతంలో కూడా ఇలాగే ప్రచారం చేశారని మండిపడ్డారు. అప్పట్లో ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని, జగన్ నే ముఖ్యమంత్రిగా గెలిపించారని పేర్ని వివరించారు. ఇప్పుడు మరోసారి విషయం వెళ్లగక్కుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఈ సమాజంలో అందరికీ నీతులు చెప్తారు. ఎప్పుడన్నా ఒక్కరోజన్నా ఈ మార్గదర్శి పాపాల గురించి ఒక్కరోజన్నా రాశారా మీ పేపర్లో? ఒక్కరోజు ఇది తప్పు అని, మార్గదర్శి చేసింది తప్పు పాపం అని ఎప్పుడన్నా చెప్పారు ఎవరికన్నా? ఏ రోజన్నా రాసుకున్నారా మీ గురించి? మీరు సమాజానికి నీతులు చెప్తారు ప్రతోడికి. భలే మంచోళ్ళు. మనం ఒక జిల్లా ఏం చేస్తాం? సస్తామేంటి మరి? ఇక అంతకు మించి అనలేకపోతున్నాం. కృష్ణా జిల్లాలేండి మాది తినాలి వాళ్ళ తినాలిలాగా వీళ్ళు రాస్తారు. ఏమని రాస్తారా అంటే అసలు చూడండి. (28/10/2024) అక్టోబర్ 24వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ కూడా అది కూడా ఈనాడులో వచ్చింది. మెట్ విత్ డెలిగేషన్ ఫ్రమ్ అదానీ గ్రూప్ లెడ్ బై ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అదానీ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ మిస్టర్ రాజేష్ అదానీ అండ్ ద ఎండి ఆఫ్ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ మిస్టర్ అదానీ కరణ్ టు డిస్కస్ ఎ రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దేర్ ప్రజెంటేషన్. ఇది గొప్పగా అద్భుతం. ఆహా ఓహో, అదానీ వాళ్ళు వచ్చారు, మాతో మాట్లాడారు. అసలు అదానీ వాళ్ళు అంతటోళ్ళు మాతో వచ్చి వ్యాపారం పెడతామని ఆంధ్రప్రదేశ్లో అంటాం ఆహా ఓహో అని రాస్తారు. కింద అదానీ భారీ పెట్టుబడులు రాష్ట్రంలో పోర్టులు, మైనింగు, ఐటీ, పర్యాటకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అదానీ వ్యాపారం మొదలు పెడతారు ఆంధ్రప్రదేశ్లో. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంసిద్ధత. ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ ప్రతినిధులు భేటీ. ఆహా ఓహో వ్యాపారం. కృష్ణపట్నం, గంగవరం పోర్టులు కూడా బాగా విస్తరిస్తారు. రామోజీరావు గారి అబ్బాయి. ఒక్కసారి వెనక్కి తిప్పితే కాగితం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదానీ వాళ్ళు వచ్చి కలిస్తే ఏం రాశారు చూడండి ఒకసారి. బొగ్గు టెండరు అదానీకే, అదానీ కోసం అడ్డగోలుగా ఎడ్డింగ్లు. అదానీ అయితే ఓకే. మరి ఇక్కడ ఎవడో బాబాయ్, ఈ బాబాయ్ ఎవడో? జగన్ గారు ఉన్నప్పుడు అయితేనేమో మీకు చేదు, విషం చిమ్ముతారు. అదే అదానీ వాళ్ళు ఇప్పుడు వస్తే ఆహా ఓహో. ఇంకోటి ఏదో ఉంది, లోకేష్ గారు ఈ బాబాయిలు అందరూ కలిశారు. వీళ్ళందరూ ఏంటిది? దీని అద్భుతం అని రాశారు. ఇది ఎప్పుడుది? ఇది 2014 డేటా సెంటర్. 2014-19 మధ్యలో డేటా సెంటర్. మళ్ళీ కొత్తది డేటా ఏపీకే. అదే అదానీ వీళ్ళు రాస్తారు. అదానీ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ ఏపీలో పెట్టుబడులు కట్టుబడ్డాం. కొంచెం కూడా సిగ్గుపడరు. అరే అప్పుడు అలా రాశామే, ఇప్పుడు ఇలా రాయిచ్చా, రాస్తే ఏమని అనుకుంటారేమని. ఎవడేమనుకుంటే నాకేంటి, సిగ్గిడి చేశాం. విశాఖలో క్లౌడ్ సిటీ. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అదానీకి 60 ఎకరాలు.
పాపాలు ఎట్లా ఉంటే వాళ్ళు చెప్తారు. ఏం రాస్తాడంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఈనాడు పేపర్ ఇదా మాజీ సీఎం జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖ్యాతి అంతర్జాతీయ మార్కెట్లో నాశనమైందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. అవినీతి మూలాలని గత ప్రభుత్వం వైపు చూపిస్తున్నాయని ఆరోపించారు. జగన్ అక్రమాలపై దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యుత్ ఒప్పందాల్లో డబ్బు తీసుకున్నారని అభియోగాలు వచ్చాయని, గడిచిన 5 ఏళ్లలో జగన్ చేసిన కుంభకోణాలపై విచారణ జరపడానికి ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రజల ఖజానా నుండి డబ్బు దుర్వినియోగం చేసి ప్యాలెస్ నిర్మించుకున్నారని దుయ్యబట్టారు. మీరు అంటే అన్నారు, నన్ను ఇన్వాల్వ్ చేయడం అన్యాయం. అంటే మీకు చాలా చిన్న మాట అధ్యక్ష, సో అందుకు మీరు ఫీల్ అవుతున్నారేమో నాకు తెలియదు. ఎనీవే ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ అధ్యక్ష. నిజంగా ప్రపంచమంతా దీనిపైన ఉన్నప్పుడు మనము ఏదో ఒక ప్రస్తావన చేయకుండా మౌనంగా ఉంటామంటే డెమోక్రసీని కూలీ చేయడం దాంతో సమానం అధ్యక్ష. ఇఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ ఇండివిజువల్, వీఆర్ నాట్ బాదర్డ్. డెఫినెట్లీ ఎవరైనా కంప్లైంట్ వస్తేనే కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజల డబ్బుని దోచేశాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ డబ్బుని కూడా దోచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు బాబు సొమ్మని చెప్పి ఆ ప్యాలెస్ గురించి ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నామంటే అధ్యక్ష, 450 కోట్ల రూపాయలతోటి ఆయన ప్యాలెస్ రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోటి కట్టాడంటే అంతకంట దారుణం ఏమన్నా ఉంటుందా? ఆయన సొంత డబ్బులతోటి, దోచుకున్న డబ్బులతోటి, వేలాది కోట్ల రూపాయలతోటి ప్యాలెస్లు కట్టుకునేవండి. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దెన్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. బట్ పేపర్లు కోడై కూర్చుతూ ప్రతి పేపరు, ఇంగ్లీష్ పేపరు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, అన్ని పేపర్లు కూడా, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మౌనంగా ఉండటం అనేది నాట్ కరెక్ట్ అధ్యక్ష. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దర్యాప్తు సంస్థతోటి కూడా మనం తీసుకోకపోతే ఏదైతే అమెరికాలో ఉన్న సంస్థ మనం మాజీ ముఖ్యమంత్రి పేరు పెట్టారో, పేరు ఎత్తి నువ్వు ఫలానా చోట ఇచ్చావు, ఫలానా చోట నుంచి మాకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి పేపర్స్ లో సవివరంగా రాసినప్పుడు కనీసం మాట కూడా మాట్లాడకుండా ఉంటే అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంతేనేమో అని చెప్పి ఒక రాంగ్ ఫీలింగ్ వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకుని చర్చించవలసిన అవసరం ఉండాలి. చర్చించకపోతే ఇది చాలా భయంకరమైన వ్యాధి కింద జరుగుతుంది అధ్యక్ష. ఇదివరకు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు వి షుడ్ నాట్ బి సైలెంట్, మనం మాట్లాడాలి అని చెప్పిన అలానే ఎయిడ్స్ అనే మహమ్మారి ఈ రాష్ట్రం నుంచే కాదు, దేశం నుంచి కూడా బయటికి వెళ్ళింది అధ్యక్ష. అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దురాగతాలని మనం సైలెంట్ గా మౌనంగా ఉండటం కూడా అప్రాప్రియేట్ కాదు. కాబట్టి తమరు కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది. మీరు సీట్లో కూర్చొని మాట్లాడకూడదని ఏమి లేదు అధ్యక్ష. పర్మిషన్ తీసుకుని హౌస్ పర్మిషన్ తప్పనిసరిగా అధ్యక్ష. మన రాష్ట్ర ప్రభుత్వ పేరు అట్లాగే రాష్ట్ర ప్రజల పేరు కూడా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో నాశనం అయిపోయింది అధ్యక్ష, ఇంటర్నేషనల్ గా, గ్లోబల్ గా. కాబట్టి నిజాలు తేల్చవలసిన బాధ్యత కూడా మనం కూడా తీసుకోవాలని చెప్పి మీరందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 5 గ్యారంటీల పేరుతో మహారాష్ట్రలో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు నమ్మలేదని స్పష్టమైందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని అన్నారు. తెలంగాణలో మహిళలకు 2500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్రలో 3000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసరా దోహకా, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్రలో తీవ్ర ప్రభావం చూపెట్టాయని తెలిపారు. తెలంగాణ ప్రజలు ముంబై, షోలాపూర్, పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వల్ల కాంగ్రెస్ మోసాలు విరివిరిగా మహారాష్ట్రలో ప్రచారం అయ్యాయి అనేవి సుస్పష్టమని హరీష్ రావు అన్నారు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు, జహంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు. ఎవడన్నా ముఖ్యమంత్రి
దేవుని మీద ఒట్టు పెట్టి మాట చెప్తాడా? ఎందుకంటే కొంతమంది అయ్యగారు చెప్పారు నాకు, దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పితే ఆ రాజ్యానికి మంచిది కాదట. పాలకుడే పాపం చేస్తే మరి ఆ ప్రజలకు అరిష్టము, ఆ ప్రజలకు మరి అన్యాయం జరుగుతుంది, దేవుడు శపిస్తే అని చెప్పి కొంతమంది అయ్యగారు చెప్పిండు. నేను దేవుని దగ్గర పోయినా, దేవుడా మా ముఖ్యమంత్రి 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తా అని రుణమాఫీ చేయకుండా నిన్ను మోసం చేసిండు దేవుడా. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పోయినా, మా ముఖ్యమంత్రి పాపాత్ముడు, మా ముఖ్యమంత్రిని క్షమించు, నా తెలంగాణ ప్రజల్ని కాపాడు దేవుడా అని చెప్పి దేవుడి దగ్గర పోయి దండం పెట్టిన. దేవుడికి దండం పెట్టిన, ఈ ముఖ్యమంత్రికి సద్బుద్ధిని ప్రసాదించు. ఏమన్నా మాట్లాడితే మా ముఖ్యమంత్రి అయితే దేవుని మీద ఓట్లు లేకపోతే తిట్లు, ఇంకేమన్నా ఉన్నాయా? ఆ టీవీ పెట్టే చాలు, అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు. పని చేసే తక్కువ, లొల్లి పెట్టేది ఎక్కువ. ఏమన్నా చేసిండా? దేవుడికి మొక్కిన, దేవుడు ఆయనకు సద్బుద్ధిని ప్రసాదించి, ఈయనకు మంచి బుద్ధినిచ్చి మంచి పాలన అందించేటట్టు మా ముఖ్యమంత్రి జర ఆగమాగం ఉన్నాడు, ఆయనకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని కూడా దేవుణ్ణి మొక్కాల్సి వచ్చింది. ఏం మాట్లాడు, ఆయనకు మంచి వాక్కును కూడా ప్రసాదించమని చెప్పిన. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మార్గదర్శకంగా ఉండాలి. మొన్న పెళ్లికి పోతే కాంగ్రెస్ లీడర్లు కలిసిండ్రు, ఏం చెప్పుకోవాలన్నా మా ముఖ్యమంత్రి మాట్లాడితే మేమే టీవీలు బంద్ పెడుతున్నాం, పిల్లలు ఏడ ఖరాబ్ అవుతారో అన్నారు. న్యాయమూర్తుల నియామకంలో కుల వివక్ష, కుటుంబ నియామకాల వ్యవస్థ మిగతా అన్ని రంగాల్లో కంటే ఎక్కువగా ఉందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. అన్ని విధాలుగా సామర్థ్యం, అర్హతలు ఉన్నా ఇప్పటికే బీసీలు హైకోర్టు, సుప్రీంకోర్టులో జడ్జీలుగా ఎందుకు లేరని, ఇదేం దుర్మార్గమన్నారు. ఉన్నత న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయం అంశంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలకు శాసనసభ, శాసన మండలి, పార్లమెంట్లో రిజర్వేషన్లు లేవని, అలాగే న్యాయ వ్యవస్థలో కూడా వివక్ష కొనసాగుతోందన్నారు. ఒక్కో కులానికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రిజర్వేషన్ ఉందని, కులాల మీద లోతుగా అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. మహారాష్ట్రలో బీజేపీ కూటమిదే విజయం. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. మోదీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకానికి ఇది నిదర్శనమన్న చంద్రబాబు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం. నువ్వేమైనా చక్రవర్తివా, నీలాంటోళ్లు ఎంతో మంది కొట్టుకుపోయారు. చర్లపల్లి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ శనివారం ములాఖాత్. ప్రభుత్వ భూముల ఆక్రమణ, బలవంతపు భూసేకరణలపై పవన్ కు అనేక ఫిర్యాదులపై పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలన్న పవన్. తమ ప్రభుత్వం ల్యాండ్ గ్రాంపింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని వెల్లడి. జగన్ ఏం చేసినా తప్పు, చంద్రబాబు ఏం చేసినా ఒప్ప అన్న గుడివాడ అమర్నాథ్. గత ప్రభుత్వం టెక్కీ ఒప్పందంలో జగన్ కి భారీ మొత్తంలో లంచం అందినట్లు కథనాలు. టీడీపీ శ్రేణులు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి మండిపాటు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.